అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ హౌస్ సెట్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఎవరైతే ఇప్పటి వరకు హౌస్ లేకుండా ఉన్నారో అంటే టిట్కో హౌస్లో కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ జగనన్న కాలనీస్లో కానివ్వండి, ఎలిజిబిలిటీ ఉండి కూడా హౌస్ సైట్ కనుక మీకు రాకపోతే ఇప్పుడైతే ఆ ఛాన్స్ ఉందండి. ప్లీజ్ సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. అయితే ఎస్టర్డే నేను సచివాలయంకి వెళ్ళానండి, కొంచెం వర్క్ ఉండేసి. సో అక్కడ తెలుసుకున్నటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంటే నేను గుంటూరు నుంచి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఒక చోట కనుక ఆ సైట్ ఓపెన్ అయితే కనుక ఆల్ ఓవర్ ఏపీ వైట్ మొత్తం కూడా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా స్టిల్ ల్యాండ్ లేకుండా ఉన్నారో ప్లీజ్ త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ అప్లికేషన్స్కి అంటే ఫ్రీ హౌస్ సైట్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ముందుగా రేషన్ కార్డ్ కావాలండి, అలాగే వైట్ రేషన్ కార్డ్ అయి ఉండాలి. ఓకేనా? అలాగే మీరు రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది అయితే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి ఆధార్ కార్డ్స్ కూడా కావాలండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 2 కానీ 3 కానీ తీసుకెళ్ళండి. తర్వాత ఓటర్ ఐడి ఒకటి తీసుకెళ్ళండి. ఈ 4 డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఓకే. ఈ హౌస్ సైట్ అనేది కేవలం లేడీస్ పేరు మీద మాత్రమే గవర్నమెంట్ ఇస్తున్నారండి, జెంట్స్ పేరు మీద దగ్గర కాదు. హోప్ ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది ఇప్పటి వరకు తెలియక అప్లై చేయకుండా ఉండి ఉంటారండి. ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. నేను జెన్యూన్గా తెలుసుకొని చెప్తున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఒకసారి అప్లోడ్ చేస్తుంది కదండి. సో టుమారో ఒకసారి దగ్గరలో ఉన్నట్టు సచివాలయంకి వెళ్ళేసి మీరు ఒకసారి అడిగి కనుక్కోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.